అక్రమ వలసదారులపై అమెరికా ఎందుకు కత్తిగట్టింది? కేవలం ఇదే ఎజెండాతో ట్రంప్ను ఎందుకు అమెరికన్లు 2 సార్లు గెలిపించారు? అమెరికన్లందరూ వలస వచ్చిన వాళ్లే అయితే అక్రమ వలసదారులెవరు? ట్రంప్ విధానాలపై మన దేశంలో కంగారెందుకు? మారుతున్న పరిస్థితుల్లో మన ఎన్ఆర్ఐలు ఎలా ఉండాలి? ఈ అంశాలపైనే ఇవాల్టి చైర్మన్స్ డెస్క్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేధావులు, ప్రతిభ ఉన్నవారికి రెడ్ కార్పెట్ వెయ్యాలనేది అమెరికా సిద్ధాంతం. అమెరికా ఎదుగుదలకు అవసరమయ్యే వారందర్నీ ఆ దేశంలోకి ఆహ్వానించాల్సిందేనని యుఎస్ రాజ్యాంగం స్పష్టం చేసింది. అందుకే వలసల విషయంలో అమెరికా శతాబ్దాలుగా ఉదారంగానే ఉంటోంది. కాకపోతే వలస వచ్చేవారు చట్టబద్ధంగా రావాలని మాత్రమే కోరుకుంటోంది. మొదట్లో యూరప్లోని మేధావుల్ని అమెరికా సాదరంగా ఆహ్వానించింది. ఆ తరువాత ఆసియా దేశాల్లో ప్రతిభ ఉన్నవారిని ఎంకరేజ్ చేసింది. చట్టబద్ధమైన వలసలు సాగించినంతకాలం అమెరికాకు ఏ ఇబ్బంది రాలేదు. కానీ మొదట్లో నామమాత్రంగా ఉన్న అక్రమ వలసలు తర్వాతి రోజుల్లో ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయాయి. దీంతో అమెరికాకు అనుకోని సమస్యలొచ్చాయి. F1 వీసాపై చదువుకోవడానికి విద్యార్థులుగా వెళ్లిన వారు డాలర్లపై మోజుతో అనుమతి లేకుండా చిన్నా చితకా ఉద్యోగాలు చేస్తున్నారు. దీంతో అసలైన అమెరికా పౌరుల్లో నిరుద్యోగం పెరిగింది. H1B వీసాపై ఉద్యోగానికి వెళ్లిన వారు ఎలాగోలా అమెరికాలో సెటిల్ అయిపోతున్నారు. ఇక విజిటింగ్ వీసాల పేరుతో వెళ్లి పిల్లల్ని కనడం మరో కొత్త సమస్యగా మారింది. అమెరికా రాజ్యాంగం ఇచ్చిన బర్త్ రైట్ సిటిజన్షిప్ హక్కును దుర్వినియోగం చేస్తున్నారు. దీంతో అమెరికాలో అక్రమ వలసదారుల జనాభా ఊహించనంతగా పెరిగింది. అసలు తల్లిదండ్రులే అక్రమ వలసదారులైనప్పుడు పిల్లలకు ఎలా పౌరసత్వం ఇస్తారనే ప్రశ్న ఎప్పట్నుంచో ఉంది. అక్రమ వలసదారుల ఉద్యోగాలతో అమెరికాకు ఆర్థిక సమస్య వస్తే బర్త్ టూరిజంతో సామాజిక సమస్యలు ఏర్పడ్డాయి. ఈ సమస్యలు అంతకంతకు పెరిగి పెద్దవై అమెరికన్ సమాజంలో అశాంతికి దారితీస్తుంది. అనివార్యంగా అమెరికా రాజకీయ వ్యవస్థకు అక్రమ వలసలను డీల్ చేయాల్సిన అవసరం వచ్చింది. పార్టీల ఎజెండాలు వీటి చుట్టూ తిరగడం మొదలైంది. ఇక్కడ అమెరికానే కాదు, ఏ దేశానికైనా అక్రమ వలసలతో సమస్యలు తప్పవు. ఇప్పటికే బంగ్లాదేశీయులు, రోహింగ్యాల అక్రమ వలసలతో మన దేశం కూడా ఇబ్బంది పడుతోంది. అమెరికా సంపన్న దేశమే, భారత్ కంటే భౌగోళికంగా 4 రెట్లు పెద్దదే. అంత మాత్రాన ఎడాపెడా పెరిగిపోతున్న అక్రమ వలసదారుల్ని భరించే స్థితిలో ఇక ఎంత మాత్రం లేదు. అమెరికా జనాభా 35 కోట్లయితే అక్రమ వలసదారుల జనాభానే 2 నుంచి 3 కోట్లుంటుందనే అంచనా. ఇవి అధికారిక లెక్కల ప్రకారం. అనధికారికంగా అంతకు మించే ఉంటారని చెప్తున్నారు. అలాంటప్పుడు అమెరికా పౌరులకు అందాల్సిన సర్కారు సాయం పక్కదోవ పడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. పైగా అమెరికా అక్రమ వలసదారుల్ని భరించే కొద్దీ వారి సంఖ్య మరింతగా పెరుగుతోంది. వీరు అక్రమంగా వలస రావడమే కాదు, ఆ తర్వాత కూడా అమెరికా చట్టాలు యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. దీంతో శాంతి భద్రతల సమస్య కూడా ఉత్పన్నమవుతోంది. మెక్సికో నుంచి వస్తున్న అక్రమ వలసదారులు అమెరికాలో క్రిమినల్స్ గా మారుతున్నారు. మన దేశం నుంచి వెళ్తున్న అక్రమ వలసదారులు వైట్ కాలర్ మోసాలకు పాల్పడుతున్నారు. ఏతావాతా వీరు అక్రమంగా ప్రవేశించడమే కాకుండా అమెరికా సమాజంలో కొత్త సమస్యలకు కారణమవుతున్నారు. ఈ సమస్యలు భరించలేకే ఇప్పుడు ట్రంప్ రియాక్ట్ అవుతున్నారన్న వాదన గట్టిగా వినిపిస్తోంది. చరిత్ర ఎరుగని మాస్ డిపోర్టేషన్ హామీతో ట్రంప్ ఎన్నికల్లో నెగ్గారు. అధ్యక్షుడయ్యాక చెప్పిందే చేస్తున్నాడు. అయితే మాస్ డిపోర్టేషన్ జరిగితే లక్షల సంఖ్యలో భారతీయులకు సమస్య తప్పదని, మనం దానిని తప్పుబట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే ఏ దేశానికైనా అక్రమ వలసలతో సమస్యే. ఈ విషయం మనకు కూడా అనుభవమే. అందుకే మన దేశం ఓ అడుగు ముందుకేసి అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయుల్ని వెనక్కు తీసుకుంటామని ప్రకటించింది. కానీ మనలా అన్ని దేశాలు ఉండవు. మొన్నీ మధ్య అక్రమ వలసదారులతో వెళ్లిన అమెరికా సైనిక విమానానికి మెక్సికో పర్మిషన్ ఇవ్వలేదు. ఆ విమానం తమ భూభాగంలో దిగడానికి వీల్లేదని మోకాలడ్డింది. ఇలా అక్రమ వలసదారులు తమ పౌరులు కాదు, మాకు సంబంధం లేదని దేశాలు తప్పుకునే అవకాశాలున్నాయి. పైగా 1.5 కోటి మంది అక్రమ వలసదారుల్ని వెనక్కు పంపడానికి మరిన్ని సమస్యలు అమెరికాకు తప్పకపోవచ్చు. నెలకు 10,000 మంది చొప్పున డిపోర్టేషన్ చేసినా అందర్నీ పంపాలంటే చాలా రోజులు పడుతుంది. అయితే ఎంత కష్టమైనా సరే వీరిని వదిలించుకోవడం మినహా మరో మార్గం లేదనేది ట్రంప్ వాదన. అమెరికాను అవకాశాల స్వర్గంగా చూస్తారు. ఏదోలా అమెరికాలో ఎంటర్ అయితే ఇక బిందాస్గా బతకొచ్చనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా దేశాల పౌరుల భావన. ఎవరికైనా వారి జీవన ప్రమాణాలు పెంచుకోవడానికి చూడటం తప్పు కాదు. అలాగే అందుకు వలసల్ని మార్గంగా ఎంచుకోవడం కూడా తప్పు కాకపోవచ్చు. కానీ ఏం చేసినా ఖచ్చితంగా చట్టబద్ధంగా చేయాల్సిందే. చట్టాల్ని ఉల్లంఘించి బతికేస్తామంటే
ఏ దేశమైనా ఉపేక్షించే పరిస్థితి ఉండదు. ఇప్పుడు ట్రంప్ను విలన్గా చూస్తున్న వారు అసలు అక్రమంగా ఎందుకు వలస వెళ్లారనేది అసలు ప్రశ్న. పైగా ఎందుకోసం వలస వెళ్లారో ఆ పని వదిలేసి మిగతా పనులు చేయడం ఖచ్చితంగా తప్పే. చదువు కోసం వెళ్లిన విద్యార్థులు చదువుతున్నారో లేదో తెలియదు, కానీ అక్రమంగా డాలర్లు సంపాదిస్తున్నారు. ఆ ప్రభావం లోకల్ అమెరికన్ల మీద పడి వారికి పూట గడవడం కష్టమైపోతోంది. ఏ దేశమైనా మొదట తమ పౌరుల గురించి ఆలోచిస్తుంది. అది సహజం. ఇక్కడ అమెరికా కూడా అంతే. తన పౌరుల పొట్టకొట్టి అక్రమ వలసదారుల్ని ఎంతకాలం పోషిస్తుంది? సరైన పత్రాలు లేకుంటే సర్దుకోవాల్సిందే అంటున్నారు ట్రంప్. ఇక్కడ శషబిషలకు అవకాశం లేదని మొహమాటం లేకుండా చెప్పేస్తున్నారు. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. నిబంధనలు ఉల్లంఘిస్తే చూస్తూ ఊరుకునేదే లేదని హెచ్చరిస్తున్నారు. అల్టిమేట్ గా మాస్ డిపోర్టేషన్ కు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే అక్రమంగా వలస ఉంటున్న కొందరు భారతీయులను అరెస్టు చేసి విమానంలో ఇండియాకు పంపామంటోంది ట్రంప్ యంత్రాంగం. త్వరలో మిగతా వారి ఏరివేత కూడా తప్పదని హింటిస్తోంది. ప్రస్తుతం అమెరికాలో 7,25,000 మంది భారతీయులు అక్రమంగా నివసిస్తున్నారని PEW రీసెర్చ్ సంస్థ అంచనా వేసింది. వీరిలో కనీసం 1,00,000 మంది వరకు తెలుగు రాష్ట్రాల వాళ్లున్నారు. ఈ 7.5 లక్షల మందిని అరెస్టు చేస్తారా అంటే ట్రంప్ దూకుడు చూస్తే అలాగే ఉంది. పైగా ఇండియా నుంచి అక్రమంగా వచ్చిన వారి లిస్టు ఆల్రెడీ ప్రిపేర్ చేసింది. కనీసం ఓ 18,000 మంది జాబితాను సిద్ధం చేశారు. ఇక అమెరికాకు అక్రమంగా వలస వెళ్లిన భారతీయుల్లో గుజరాతీలు ఎక్కువగా ఉన్నారు. 85 లక్షలిస్తే తీసుకెళ్లి అమెరికాలో పడేసే ముఠాలు చాలానే ఉన్నాయి. ఇలాంటి ముఠాలు గుజరాత్లో చాలా ఫేమస్. ఎంత సేఫ్ ప్లేస్ అంటే ఇల్లీగల్ ఇమ్మిగ్రేట్స్ కోసం అక్కడ ప్రత్యేకంగా హాస్పిటల్స్, స్కూల్స్, కాలనీలున్నాయి. మరి ఎవరూ చెక్ చేయరా అంటే అక్కడికి అధికారులెవరూ రారు. లోకల్ పోలీసులు, ఇమ్మిగ్రేషన్ అధికారులు, చివరకు FBI వాళ్లు కూడా రారు. అక్కడ ఓ ప్రపంచాన్నే సృష్టించుకున్నారు గుజరాతీలు. అందుకే న్యూజెర్సీని మినీ గుజరాత్ అంటూ ఉంటారు. అయితే ఈసారి న్యూజెర్సీలో ఆ పప్పులు ఉడకవంటున్నారు. లోకల్ పోలీసులు, ఇమ్మిగ్రేషన్ అధికారులు FBI తో ఓ జాయింట్ ఆపరేషన్ చేయించేందుకు ట్రంప్ రెడీ అవుతున్నారు. ఫిబ్రవరి 20వ తేదీ వస్తోందంటే చాలు దడ వచ్చేస్తోంది. ముఖ్యంగా గర్భిణీలకు అమెరికాలో ఫిబ్రవరి 20 తర్వాత నాన్ అమెరికన్లకు పుట్టే పిల్లలకు బర్త్ రైట్ సిటిజన్షిప్ రాదు. కరెక్ట్ గా చెప్పాలంటే ఫిబ్రవరి 20 నుంచే ఈ రూల్ అప్లై అవుతుందని అధికారికంగా ఎవరూ చెప్పలేదు. కాకపోతే జనవరి 20న ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చారు కాబట్టి ఆర్డర్ ఇచ్చిన నెల తర్వాత నుంచి అది అమల్లోకి వస్తుంది. ఫిబ్రవరి 20 నుంచి ఇది అమల్లోకి వస్తుందని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతానికి ట్రంప్ ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సియాటల్ కోర్టు తాత్కాలిక స్టే విధించింది. అటు 20 రాష్ట్రాల గవర్నర్లు కూడా ట్రంప్ పై ఫైర్ అవుతున్నారు. దేశం మొత్తంపై ప్రభావం చూపించే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి ట్రంప్ ఏమీ రాజు కాదు, కేవలం అధ్యక్షుడు మాత్రమే అన్న విషయం గుర్తుంచుకోవాలని చాలా గట్టిగా చెప్తున్నారు. ఒక విధంగా ట్రంప్ ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ అవ్వడం, అమల్లోకి రావడం అంత ఈజీ కాదు. అసలు అమలయ్యే అవకాశమే లేదు అనేది అమెరికా రాజ్యాంగ నిపుణులు చెప్తున్నమాట. కానీ ఎవరు ఎంత భరోసాగా మాట్లాడుతున్నా అక్కడి గర్భిణీల్లో మాత్రం భయం పోవడం లేదు. ముఖ్యంగా గర్భం దాల్చి ఇక డెలివరీకి సిద్ధంగా ఉన్న భారతీయ మహిళల్లో గుబులు పోవడం లేదు. అందుకే ఫిబ్రవరి 20లోగా సిజేరియన్ ఆపరేషన్ అయినా సరే కాన్ పైపోవాలని తొందరపడుతున్నారు. నిజానికి పిల్లలకు వచ్చే బర్త్ రైట్ సిటిజన్షిప్ తో తల్లిదండ్రులకు అప్పటికప్పుడు వచ్చే లాభం ఏమీ లేదు. ఆ బిడ్డకు 18 ఏళ్లు వచ్చాక తనకు దక్కే సిటిజన్షిప్ తో తన తల్లిదండ్రులను అమెరికా పౌరులుగా మారొచ్చు. అంటే 18 ఏళ్ల వరకు పెద్దగా ప్రయోజనం ఉండదని అర్థం. అయినా సరే కొందరు తొందరపడుతున్నారు. ఇక్కడ మరో సమస్య కూడా వెంటాడుతోంది. సపోజ్ దంపతులకు ఆల్రెడీ ఓ బిడ్డ ఉన్నాడు, ఇప్పుడు మరొకరిని కనాలని ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ ఉన్న బిడ్డకు అమెరికన్ సిటిజన్షిప్ వచ్చేసింది. ట్రంప్ ఆర్డర్తో పుట్టబోయే బిడ్డకు బర్త్ రైట్ సిటిజన్షిప్ రాకపోతే మరి ఆ ఇద్దరు ఎక్కడుండాలి? ఒకరికి అమెరికన్ సిటిజన్షిప్ వస్తే మరొకరికి అమెరికన్ సిటిజన్షిప్ ఉండదు. అలాంటప్పుడు ఆ ఇద్దరు బిడ్డలు ఒక్కో దేశంలో బతకాలా? ఒకే కడుపున పుట్టిన ఇద్దరికి ఇలాంటి ప్రాబ్లం వస్తున్నప్పుడు ఎలాంటి న్యాయం చేస్తారు? సో లీగల్ గా ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా రాబోతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ ఇమిగ్రేషన్ పై తన వైఖరిని స్పష్టంగా తెలియజేయడంతో భారతీయ స్టూడెంట్స్ లో ఆందోళనలు పెరిగాయి. ఈ తరుణంలో డిపోర్టేషన్ ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు చాలా మంది తమ పార్ట్ టైం ఉద్యోగాలను వదులుకుంటున్నారు. విదేశీ విద్యార్థుల పార్ట్ టైం ఉద్యోగాలపై అమెరికాలో చాలా నిబంధనలుంటాయి. F1 వంటి వీసాలపై అమెరికాకు వెళ్లేవారికి క్యాంపస్లో మాత్రమే వారానికి 20 గంటలు పనిచేసే అవకాశం లభిస్తుంది. కానీ చాలా మంది ఖర్చుల కోసం పార్ట్ టైం ఉద్యోగాలు కూడా చేస్తూ ఉంటారు. ఈ విషయం బయటపడితే దేశం నుంచి వెళ్లిపోవాల్సిన ప్రమాదం కూడా ఉంటుంది. వేలాది మంది భారతీయ విద్యార్థులు అమెరికాలోని రెస్టారెంట్లో, గ్యాస్ స్టేషన్లలో,
రీటైల్ స్టోర్స్లో పనిచేస్తూ తమ రెంట్, గ్రాసరీ, ఇతర జీవన ఖర్చులకు డబ్బులు సమకూర్చుకుంటారు. కానీ ట్రంప్ యంత్రాంగంపై భయంతో విద్యార్థులు ఇప్పుడు రిస్క్ తీసుకోవాలని అనుకోవటం లేదు. అమెరికాలో పార్ట్ టైం ఉద్యోగాలను వదిలేసిన విద్యార్థులు పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. కొన్ని నెలల గ్యాప్ తర్వాత అన్నీ బాగుంటే మళ్లీ పార్ట్ టైం జాబ్స్ లో చేరొచ్చని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతానికైతే సేవింగ్స్ ను వాడుకుంటున్నారు, లేదా ఇండియాలోని కుటుంబ సభ్యుల నుంచి, ఫ్రెండ్స్ నుంచి అప్పులు చేస్తున్నారు. ప్రస్తుత అనిశ్చిత పరిస్థితులు అమెరికాలోని భారతీయ విద్యార్థుల్లో చాలా మందిని మానసికంగా ప్రభావితం చేస్తోంది. అటు ఆర్థిక పరిస్థితి, ఇటు మెంటల్ హెల్త్ ను మేనేజ్ చేసుకోలేకపోతున్నారు. కానీ ట్రంప్ మాత్రం ఇవేమీ పట్టించుకోవటం లేదు. ఇవన్నీ మీకు మీరు సృష్టించుకున్న సమస్యలే అని తేల్చేస్తున్నారు. అక్రమంగా వలసొచ్చింది కాకుండా రూల్స్ పాటించకపోగా మీ కష్ట నష్టాలకు అమెరికా బాధ్యత వహించాలా అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. ట్రంప్ తన అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో చట్టపరమైన అనుమతి లేకుండా అమెరికాలో నివసిస్తున్న వలసదారులను సామూహికంగా బహిష్కరించడానికి జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తానని హామీ ఇచ్చారు. జనవరి 20న పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటిస్తూ ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులపై సంతకం చేశారు. ఇమ్మిగ్రేషన్ విధానాలపై పెరుగుతున్న అమెరికా సర్కారు పరిశీలన యుఎస్లోని భారతీయ సమాజంలో కూడా ఆందోళన పెంచింది. దేశంలోని నాణ్యమైన వ్యక్తులను తీసుకురావడానికి H-1B ప్రోగ్రాం అవసరమని పేర్కొంటూ నైపుణ్యం కలిగిన వలసదారులకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతును వ్యక్తం చేస్తున్నప్పటికీ పత్రాలు లేని భారతీయుల సమస్య అపరిష్కృతంగానే ఉంది. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారులపై చర్యలకు ఉపక్రమిస్తున్నారు. అక్రమ వలసదారుల బహిష్కరణకు సంబంధించిన కీలక బిల్లుకు తాజాగా అమెరికా కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. దొంగతనాలు, తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకునేలా ఈ బిల్లులో నిబంధనలు రూపొందించారు. అక్రమ వలసలను కట్టడి చేసేందుకు జన్మతహా వచ్చే పౌరసత్వాన్ని ట్రంప్ రద్దు చేశారు. ఫలితంగా అమెరికాలో ఉంటున్న విదేశీ మహిళలు అక్కడ ప్రసవిస్తే వారి శిశువులు పొందే పౌరసత్వ హక్కు రద్దవుతుంది. ఫిబ్రవరి 20 నుంచి ఈ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలోనే తమకు అవకాశం లేకపోయినా తమ పిల్లలకైనా అమెరికా పౌరసత్వం దక్కాలని భారతీయులు కోరుకుంటున్నారు. డెడ్లైన్కు ముందుగానే సి-సెక్షన్ చేయించుకోవాలని భావిస్తున్నారు. సాధ్యాసాధ్యాల కోసం డాక్టర్స్ సంప్రదిస్తున్నారు. ఈ క్రమంలోనే సిజేరియన్ల కోసం ఆసుపత్రులకు వెళ్లే భారతీయ మహిళల సంఖ్య కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం 8వ నెలతో ఉన్న ఎంతో మంది భారతీయ గర్భిణీలు తమకు సిజేరియన్ చేయాల్సిందిగా పలు ఆసుపత్రుల్లో అంగీకార పత్రాలు ఇస్తున్నారని, 7 నెలల గర్భంతో ఉన్నవాళ్లు కూడా హాస్పిటల్స్ కు పరుగులు తీస్తున్నారని డాక్టర్లు చెప్తున్నారు. ఫిబ్రవరి 20వ తేదీలోపు బిడ్డలకు జన్మనిస్తే వారికి అమెరికా పౌరసత్వం లభిస్తుంది. లేదంటే 21 ఏళ్లు వచ్చేసరికి వాళ్లు దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది. ఈ వ్యవధిలో తండ్రి లేదా తల్లికి పౌరసత్వం లేదా గ్రీన్ కార్డు వస్తే పిల్లలు అక్కడే ఉండొచ్చు. పౌరసత్వమో గ్రీన్ కార్డు వస్తుందో రాదో అన్న భయంతో పిల్లల్ని ముందుగానే కనేయాలని సిజేరియన్ల కోసం ఆసుపత్రులను సంప్రదిస్తున్నారు. తమకు పౌరసత్వం లేకపోయినా అమెరికా గడ్డపై పుట్టే తమ బిడ్డలకు పౌరసత్వం ఉండాలని భావిస్తున్నారు తల్లిదండ్రులు. వలసల చట్టాలపై ట్రంప్ అవలంబించే వరుస నిర్ణయాలతో ప్రవాస భారతీయుల్లో టెన్షన్ నెలకొంది. తమ పిల్లలకు అమెరికా పౌరసత్వం దక్కని పక్షంలో భారత్కు తిరిగి వెళ్లాల్సి వస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. H-1B వీసాలపై చాలా మంది భారతీయులు అమెరికా వెళ్లి స్థిరపడ్డారు. అక్కడే పిల్లలను కూడా కన్నవారు అనేకం. మరికొందరు పిల్లలు పుట్టగానే వారిని తీసుకుని అమెరికా వెళ్లిన వారు ఉన్నారు. ఇన్నాళ్లు తల్లిదండ్రుల డిపెండింగ్ వీసాలపైనే ఈ పిల్లలు అమెరికాలో ఉంటున్నారు. రాబోయే రోజుల్లో ఈ చిన్నారులంతా మేజర్లు కాబోతున్నారు. 21 ఏళ్లు నిండిన తర్వాత వీళ్లంతా వీసా స్టేటస్ కోల్పోవాల్సి వస్తుంది. వీళ్లను అమెరికాలో డాక్యుమెంటెడ్ డ్రీమర్స్ అంటారు. ఒకవేళ ఈ డాక్యుమెంటెడ్ డ్రీమర్స్ మేజర్లైతే మాత్రం వాళ్లంతా H-4 వీసా కోల్పోవాల్సి వస్తుంది. మేజర్లుగా మారేలోపు వారికి అమెరికా పౌరసత్వం, గ్రీన్ కార్డ్, తాత్కాలిక వీసా ఏదో ఒకటి మంజూరు కావాలి. లేదంటే ఈ పిల్లలంతా మేజర్లయ్యాక అమెరికాను వీడి తిరిగి స్వదేశానికి రావాల్సి ఉంటుంది. మార్చి 2023 నాటికి భారత్ నుంచి ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డ్ బ్యాక్లాగ్ 10.7 లక్షలకు చేరుకుంది. దాదాపు 1.34 లక్షల మంది పిల్లలు గ్రీన్ కార్డు పొందకముందే వయస్సు దాటిపోతారని అంచనా. ప్రతి దేశం నుంచి పెండింగ్లో ఉన్న దరఖాస్తుదారుల సంఖ్యకు అనులోమానుపాతంలో గ్రీన్ కార్డులు జారీ అయ్యాయి. పుట్టిన దేశానికి 7% చొప్పున ఏకపక్షంగా పరిమితం చేశారు. వీరిలో బ్యాక్లాగ్లో భారతీయులే ఆధిపత్యం చెలాయించారు. ఈ పరిణామం తరచుగా తల్లిదండ్రుల నుంచి వీడిపోవడానికి దారితీస్తోంది. పనిచేసే చోట తనిఖీలు జరిగే ప్రమాదం ఉంది. అక్కడ తాము పరిమితికి మించిన పనివేళలు పనిచేస్తున్నామని అమెరికా ప్రభుత్వం గుర్తిస్తే స్టూడెంట్ వీసాను రద్దు చేస్తుందని ఇండియన్ స్టూడెంట్స్ భయపడుతున్నారు.
అదే కాని జరిగితే ఆ తర్వాత స్టూడెంట్ వీసా రద్దయిన వారు కూడా అక్రమ వలసదారుల జాబితాలోకి వస్తారు. అమెరికా ప్రభుత్వం చెబుతున్నట్టుగా అక్రమ వలసదారులను దేశం నుండి పంపించాల్సి వస్తే అందులో తమ పేరు లేకుండా చూసుకోవాలనేది ఇండియన్ స్టూడెంట్స్ అభిప్రాయం. అయితే అమెరికా కొత్త వలస విధానంపై మరో వాదన ఉంది. ఒకప్పుడు అగ్రరాజ్యం అభివృద్ధి చెందడానికి ఈ వలసదారులే కావాల్సొచ్చింది. ఇప్పుడు అభివృద్ధి చెందాక ఇదే వలసదారుల్ని అక్కడి వ్యవస్థ విలన్లుగా చూపిస్తోందంటున్నారు. కానీ ఇది సహజం. ఏ దేశమైనా అభివృద్ధి చెందాక ఆ సంపదను తమ దేశస్థులే అనుభవించాలని కోరుకుంటుంది. ఇప్పుడు కూడా అమెరికా పూర్తిగా వలసదారులకు గేట్లు మూసేయడం లేదు. అక్రమ వలసదారుల్ని మాత్రమే ఏరిపారేస్తామంటోంది. చట్టబద్ధత లేకుండా వలసొస్తామంటే ఏ దేశమైనా ఒప్పుకునే పరిస్థితి ఉండదు. ప్రస్తుతం భారతీయులు మరీ ఎక్కువ కంగారు పడాల్సిన పని లేదు. మన దేశం నుంచి అక్రమ వలసలు తక్కువే. పైగా అమెరికా వెళ్లకపోతే బతకలేం అనే అవసరం కూడా భారతీయులకు లేదు. అమెరికాతో సరిహద్దులు పంచుకుంటున్న మెక్సికో, కెనడా లాంటి దేశాల పౌరులకు మాత్రమే అమెరికా అత్యవసరం. వీళ్లే ఎక్కువగా అక్రమంగా అమెరికాలోకి ప్రవేశిస్తారు. కాబట్టి వాళ్లే ఎక్కువగా కంగారు పడాల్సిన అవసరం ఉంది. ఈ అనుభవాలు చూశాకైనా అమెరికాకు వెళుతున్న వాళ్లు ఏ లక్ష్యంతో వెళుతున్నామనేది గుర్తించాలి. విద్యార్థులు చదువుకోవడానికి మాత్రమే ఆ కాలాన్ని వినియోగించాలి. అలాగే H1B వీసాలు పొందిన వాళ్లు ఉద్యోగాలు చేయడానికి మాత్రమే అక్కడికి వెళ్తున్నారు. పిల్లల్ని కనడానికి కాదు. కానీ మన వాళ్ళు అక్కడ పిల్లల్ని కంటున్నారు. వారిని అమెరికన్ సిటిజన్లను చెయ్యాలని ఆరాటపడుతున్నారు. వీరికి అమెరికా వెళ్లడం, అక్కడ ఉద్యోగాలు చేయడం, స్థిరపడాలనుకోవడం తప్పు కాదు. దానికి అక్రమ మార్గాలు ఎంచుకోవడమే పొరపాటు. F1 వీసాలపై వెళుతున్న విద్యార్థులు, H1B వీసాలపై వెళుతున్న నిపుణులు, V1 వీసాలపై వెళుతున్న పర్యాటకులు గుర్తుపెట్టుకోవాల్సింది మీరు తాత్కాలికంగా మాత్రమే అక్కడ ఉండడానికి అనుమతి లభించిందే. అందువల్ల గడువు ముగిసిన తర్వాత అక్కడ ఉండడం అక్రమమే. ఇవాళ భారత్ను కూడా వీరు తీసి పడేయాల్సింది లేదు. ఇక్కడ కూడా అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఓపిక, సహనంతోనే ఈ అవకాశాలను అందిపుచ్చుకోవాలి. ఇక్కడ ఉన్న అవకాశాలు వదిలేసి దూరపు కొండలు నునుపని పరుగులు పెడితే నిత్యం భయంతో బతకాల్సి వస్తుందని ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. అమెరికా ఎంత సంపన్న దేశమైనా ఎంతో కాలం అక్రమ వలసల్ని భరించలేదని తెలుసుకోవాలి. కేవలం అక్రమ వలసదారులే కాదు, ఆయా దేశాలు కూడా బాధ్యతగా ఉండాలి. తమ తమ దేశాల నుంచి అక్రమ మార్గంలో అమెరికా వెళ్లకుండా కట్టడి చేయాలి. ఇలా కొన్నాళ్ల పాటు అన్ని మార్గాల్లో అక్రమ వలసల కట్టడిపై దృష్టి పెడితే అప్పుడు అమెరికాకు కూడా అక్రమ వలసల సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఈ వారం చైర్మన్స్ డెస్క్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.